సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ప్రతి నెల జరుగుతున్నటువంటి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 1వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక ఆరాధన, మరియు సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మరొక ఆరాధన జరగబోతుంది. మన ఎస్పీజీ తమిళ్ చర్చ్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. గమనించండి, శనివారం కాదు, బుధవారం ఉదయం 9 గంటలకు మన ఎస్పీజీ తమిళ్ చర్చ్లో జూలై 1 తారీఖు నాడు సికింద్రాబాద్లో ఆరాధన జరగబోతుంది. మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్నో రోజుల నుంచి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సంతానం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో చూడండి, నయోమి జీవితం చూసినప్పుడు నిజంగా ఎటువంటి జీవితం. కొన్ని రోజులు మనం నవ్వుతాం, కొన్ని రోజులు ఏడుస్తాం, మరికొన్ని రోజులు సంతోషిస్తాం, మరికొంతకాలం ఆనందిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకేసారి భర్తను, పిల్లలను కోల్పోతే ఎలా ఉంటుంది? అలాంటి బాధను అనుభవించిన ఒక సహోదరి నయోమి అందరినీ కోల్పోయింది. ఎంత వేదన ఉంటుందండి! ఒక వ్యక్తిని కోల్పోతేనే ఎంత వేదన ఉంటుంది, ఒక వ్యక్తిని కోల్పోతేనే ఎంత బాధ ఉంటుంది. అటువంటిది అందరినీ కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నయోమి అంటే ఆనందం, నయోమి అంటేనే ఆనందం. కానీ ఆమె పరిస్థితులన్నీ కూడా చేదు మారా అనుభవం లాగా మిగిలిపోయినాయి, మారా అనుభవంలోకి తీసుకెళ్ళిపోయినాయి. చూడండి, నయోమి అంటేనే ఆనందం, తన జీవితం అంతా కూడా చేదైపోయింది. ఈరోజు మీ జీవితంలో కూడా అంతా అయిపోయింది అని బాధపడుతున్నావేమో. నయోమి జీవితం లాగా నా జీవితం కూడా అయిపోయింది, నయోమి జీవితంలో కూడా నా బ్రతుకు అయిపోయింది అని బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నావేమో. ఈరోజు నయోమి జీవితంలో దేవుడు కార్యము చేసినట్లుగా నీ జీవితంలో, మీ అందరి జీవితంలో నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. కోటుగాటిగా చెబలో, కోటుగాటిగా చెబలో. హల్లెలూయా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని. ఆమేన్. ఏమొచ్చింది అక్కడ దేశంలో? కరువు వచ్చింది. కరువు అంటే కేవలం ఆహారం లేకపోవడమే కాదండి. ఈరోజు కరువు అంటే కొన్నిసార్లు ఆనందం కరువు అయిపోతుంది, కొన్నిసార్లు సంతోషం కరువు అయిపోతుంది, కొన్నిసార్లు మనస్ఫూర్తిగా నవ్వుదామా, ఏమండే, మనస్ఫూర్తిగా నవ్వుదామన్నా కానీ నవ్వు రాదు, నవ్వు కరువు అయిపోతుంది, ఆరోగ్యం కరువు అయిపోతుంది, ఉద్యోగం కరువు అయిపోతుంది, డబ్బు కరువు అయిపోతుంది, సంబంధాలు కరువు అయిపోతాయి, సమాధానం కరువు అయిపోతుంది. మనుషులు ఉంటారు కానీ సమాధానం ఉండదు. ఈరోజు అమ్మా, ఇప్పుడు నేను ఈ ప్రార్థన అయిపోగానే ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ బయలుదేరాలి. మన నవీన్ ఆపరేషన్ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడో, రేపు మార్నింగ్ 8 గంటలకే ఆపరేషన్ బయలుదేరాల. అక్కడికి వెళ్ళగానే చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళిపోతా ఉంటారు. హాస్పిటల్ ఎంటర్ కాగా
ఎన్ని శవాలు, ఎంతమంది చనిపోవడం. ఈరోజు చాలా మందికి ఆరోగ్యం కరువైపోయింది, జీవితం కరువైపోయింది, ఆనందం కరువైపోయింది, సమాధానం కరువైపోయింది, జీవితమే కరువైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం కరువుకు భయపడి మోయాబుకు వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. స్థలం మారింది కానీ కరువు పోలేదు. హల్లెలూయా. స్థలం మారితే సమస్యలు పోవు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సమస్య వెళ్ళిపోతుందేమో కాదు. దేవుని చిత్తాన్ని వదిలిపెడితే సమస్యలు ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని వదిలేస్తామో అప్పుడు సమస్యలు మొదలవుతాయి. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ఒక సమస్య అనేది కొన్ని మనం తీసుకొచ్చేటివి ఉంటాయి. హల్లెలూయా. అనేకమైనటువంటి సమస్య. ఆ మోయాబులో మొదట భర్త చనిపోయాడు, ఆ తర్వాత 2 కుమారులు చనిపోయారు. అంటే ఒక బాధ ముగియక ముందే ఇంకొక బాధ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బాధ వెళ్ళక ముందే మరొక బాధ వచ్చేస్తుంది. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఒక బాధ మారక ముందే ఇంకొక బాధ వచ్చేస్తుంది. ఒక అప్పు తీరక ముందే ఇంకొక అప్పు. బియ్యం లేవని అప్పు తీసుకొస్తే పిల్లలకు బట్టలు కొనియడానికి, ఇవాళ మార్నింగ్ మాట్లాడుతుంటే, అయ్యా పిల్లలకు స్కూల్కి పంపించలేకపోతున్నామయ్యా, గవర్నమెంట్ హాస్టల్కి కూడా ఛార్జీలకు ఇచ్చి పంపించే లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒకరిద్దరు కాదు, చాలామంది అదే ప్రేయర్ రిక్వెస్ట్తో ప్రేయర్ చేయించుకున్నారు. ఇవాళ అంటే డబ్బు కరువు కావచ్చు, ఈరోజు ఆరోగ్య కరువు కావచ్చు, ఆర్థిక సమస్య కరువు కావచ్చు, ఎన్ని ఉన్నా వాళ్ళంతా ఎవరు గొడ్డు చాకిరీ చేసేవాళ్ళు, వాళ్ళకే ఈరోజు అటువంటి పరిస్థితి ఉంది. ఒక అప్పు తీరక ముందే మరొక అప్పు అని బాధపడుతున్నావేమో. ఒక వ్యాధి తగ్గక ముందే ఇంకొక వ్యాధి, ఒక సమస్య తీరక ముందే ఇంకొక సమస్య, ఒక అవమానము మర్చిపోక ముందే ఇంకొక అవమానం, ఒక నింద మరొక ముందే ఇంకొక నింద అని బాధపడుతున్నావేమో. హల్లెలూయా. ఈరోజు ప్రతి మనిషి, అందరూ బాగానే ఉన్నారు కదా, నన్నే ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు? అందరూ బాగానే ఉన్నారు కదా, నన్నే ఎందుకు బాధ పెడుతున్నావు? హల్లెలూయా. నువ్వు అనుకుంటావు దేవుడు మౌనంగా అయిపోయాడు, దేవుడు నా జీవితంలో మౌనంగా అయిపోయాడని నువ్వు అనుకుంటున్నావేమో. మౌనం అవ్వలేదు, నీ కొరకు సిద్ధం చేస్తున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20వ వచనం చదువు డాడీ. 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను గనుక నన్ను నయోమి అనక మారానుడి. హల్లెలూయా. నన్ను నయోమి అనకండి. నయోమి అంటే ఆనందం. ఎక్కడుంది ఆనందం? ఎక్కడుంది సంతోషం? నో. నన్ను మారా అని పిలవండి, నన్ను చేదు అని పిలవండి, నాకు కష్టం అని పిలవండి.
ఒకప్పుడు నవ్విన ఆమె ఇప్పుడు ఏడుస్తుంది. ఒకప్పుడు అందరికీ ధైర్యం చెప్పిన ఆ తల్లి ఇప్పుడు తానే విరిగిపోయింది, పగిలిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాధ మన ముఖములో ఉన్నటువంటి నవ్వును తీసుకెళ్ళిపోతుంది. బాధ మన ముఖములో ఉన్నటువంటి నవ్వును తీసేస్తుంది. ఈరోజు నీ ఎవరివైనా కావచ్చు, నీ జీవితంలో బాధ లేదేమో, నీ జీవితంలో బాధ ఉందేమో, నీ మనసులో వేదన ఉందేమో. పైకి నవ్వుతున్నావు, లోపల గుండె పగిలిపోయే వేదన ఉందేమో. చాలా మంది మీరు గమనించారో లేదో, ఆఫీస్ రూమ్లో అనేక మంది నన్ను కలవడానికి వస్తారు. ఇటు చూడండి, బయట అందరికీ నేను అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటాను. మన పిల్లలు అందరూ చైర్స్ వేస్తారు, చైర్లో అందరు నవ్వుతూ ఉంటారు. ఏం చేస్తారు? నవ్వుతారు. నేను గ్లాస్లో నుంచి చూస్తా, అందరు నవ్వుతూ ఉంటారు. కానీ లోపటికి రాగానే ఒక్కొక్కరు గుండె పగిలిపోయి ఏడుస్తూ వాళ్ళ సమస్య నాతో చెప్తా ఉంటారు. నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళు ఇంతసేపు బయట నవ్వారు కదా, లోపటికి రాగానే ఇలా ఏడుస్తున్నారేంటి? అప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడాడు తెలుసా? నా ప్రియ బిడ్డ, వాళ్ళు పైకి నవ్వుతున్నారు కానీ వాళ్ళ గుండె పగిలిపోయిన గుండెలతో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. నయోమి లాగా ఇక నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి. అంటే దానికి కారణం ఏంటిదంటే, ఇట్స్ ఫినిష్. ఇక నా జీవితం అయిపోయింది, ఇక నా బ్రతుకు అయిపోయింది. అయిపోయింది అని నువ్వు అనుకుంటావు, అయిపోయింది అనుకున్న నిన్ను మరలా ప్రారంభిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. ఆమేన్. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి రా. ఆమేన్. గట్టిగా ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్. పిడికిలి బిగించండి. మారా అనుభవం. నువ్వు అయిపోయింది అనుకుంటున్నావు, నా జీవితం మారా మారా మారా. ఆమేన్. మారా అని నువ్వు అనుకుంటావు, మరలా నయోమిగా లేవనెత్తుతాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు. హల్లెలూయా. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్న. చేతులు. మహోన్నతుడా, నీ కృపలోనే నివసించుట నా జీవిత. ఆమేన్. మోడు బారిన జీవితాలను
చెప్పండి, ఈరోజు మారా అనుభవంలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? ఇక నా భవిష్యత్తు లేదు, ఇక నా జీవితం లేదు, నా బ్రతుకు అయిపోయిందే అనుకుంటున్నావేమో. అయిపోయిన దానిని పునర్ప్రారంభించే దేవుడు నా దేవుడు. కొట్టుగా చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితిని నువ్వు డిక్లేర్ చేయొద్దు, నీ పరిస్థితిని దేవుడు డిక్లేర్ చేస్తాడు. ఆమేనండి, ఆమేన్. గట్టిగా చూడండి, ఆమేన్. నీ పరిస్థితిని ఎవరు డిక్లేర్ చేస్తారు? స్వాతి, దేవుడు. ఏ దేవుడు? యేసు దేవుడు. ఆమేనండి, ఆమేన్. హల్లెలూయా. నయోమి హల్లెలూయా తిరిగి బెత్లెహేముకు వచ్చింది. ఆమేన్. దేవుడు ఖాళీ చేతులతో పంపడండి, పంపడా. నయోమి తిరిగి బెత్లెహేముకు వచ్చింది. ఆమె అనుకుంది, నేను ఖాళీగా వచ్చాను, కానీ ఆమెతో పాటు రూతు ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. ఆమెతో పాటు రూతు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకు తెలియదు ఈ రూతు ద్వారానే వీళ్ళ చరిత్ర మారబోతుందని తెలియదు. ఆమేన్, ఆమేన్. నయోమికి తెలియదు ఈ రూతు ద్వారానే దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రూతు ద్వారానే వీళ్ళ చరిత్ర మారబోతుందని తెలియదు. ఆమేన్, ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. కృప కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు కూడా మన జీవితంలో తలుపులు మూసేస్తాడు. ఏంటేసయ్య ఆ తలుపులు మూసేసినావు? ఆమేన్, హల్లెలూయా. ఇగో ఒక్క తలుపు మూయబడితే నీ కోసం 7 తలుపులు తెరవబడతాయి. కొట్టండి గట్టిగా చెప్పడం. ఆమేన్. నమ్మిన వాళ్ళు ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. ఈ తలుపు మూయబడ్డదని ఈ తలుపు వైపు ఇలా చూస్తూ ఏడుస్తావు, ఇలా చూస్తూ ఏడుస్తావు. నీకు తెలియకుండానే ఇటొక తలుపు, అటొక తలుపు, అటొక తలుపు, అటొక తలుపు, అటొక తలుపు, అటొక తలుపు, 7 తలుపులు తెరుస్తాడు. కొట్టు గట్టిగా చెప్పడు, కొట్టు గట్టిగా చెప్పడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆలస్యం చేస్తాడేమో గానీ అద్భుతం చేయకుండా ఉండలేడంట యేసయ్య. ఆమేనండి, ఆమేన్. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అద్భుతం చేయకుండా ఉండలేడు. తర్వాత ఏమైంది? రూతు పొలంలో పని చేసింది. దేవుని ప్రణాళిక. రూతు పొలములో అడుగు పెట్టడం దేవుని ప్రణాళిక. అది ఆ రోజు ఒక అద్భుతం. బోయాజు అక్కడికి రావడం ఒక అద్భుతం కాదండి. దేవుడు ముందే సిద్ధపరిచాడు అక్కడ. ఆ రోజు అద్భుతం కాదు, అది దేవుని ప్రణాళిక. బోయాజు ఆ పొలంలోకి రావడం అద్భుతం కాదు. నాకు అనిపించింది ఏం తెలుసా? నయోమి అక్కడ కన్నీరు గార్చింది కదా, నయోమి అక్కడ కన్నీరు గార్చింది కదా. నయోమి అక్కడ కన్నీరు గార్చినప్పుడే, నయోమి అక్కడ కన్నీరు గార్చినప్పుడే ఆ పొలంలో సమాధానం దేవుడు సిద్ధపరిచాడు. కొట్టుగట్టిగా చెవలో, కొట్టుగట్టిగా చెవలో, కొట్టుగట్టిగా, కొట్టుగట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు కూడా అనిపించవచ్చు, మీకు కూడా అనిపించవచ్చు దేవుడు ఆలస్యం చేస్తున్నాడేంటి అని. బాబో, దేవుడు ఆలస్యం చేస్తున్నాడేంటి, నాకు స్వస్థత ఆలస్యం చేస్తున్నాడని నీకు అనిపించవచ్చు, కానీ దేవుడు గడియారం ఎప్పుడు ఆలస్యం అవ్వదు. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడండి. హల్లెలూయా. చివరికి రూతు వివాహం జరిగింది. హల్లెలూయా. దేవుడు కోల్పోయింది మాత్రమే ఇవ్వడండి. నువ్వు కోల్పోయింది మాత్రమే ఇవ్వడు,
ఊహించిన దాన్ని కూడా దేవుడు ఇస్తాడు. కొట్టుగట్టిగా చెవడ. నువ్వు ఊహించావు నీ కొడుకు భవిష్యత్తు, అలా నీ కొడుకు భవిష్యత్తు చేస్తాడు. మీరు ఊహించారు మీ పిల్లల భవిష్యత్తు, ఆ విధంగా మీ భవిష్యత్తును దేవుడు లేవనెత్తుతాడు. ఆమేనండి. హల్లెలూయా. రూతు వివాహం జరిగింది, ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరు ఏంటి చెప్పండి? రూతు బిడ్డ పేరు ఓబేదు. వెరీ గుడ్. చెప్పినావా? ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. ఓబేదు పుట్టాడు. ఆ ఓబేదు యెషై తండ్రి, యెషై దావీదు తండ్రి. దావీదు వంశంలోనే యేసుక్రీస్తు జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరిచే అవమానపరచబడినటువంటి ఒక సహోదరిని యేసుక్రీస్తు వంశంలోకి దేవుడు ఎంటర్ చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నయోమికి తెలియదు తన కన్నీళ్ళ వెనక ప్రపంచ రక్షకుడు ప్రణాళిక దాగి ఉందనే. నయోమికి తెలుసా తన కన్నీళ్ళ వెనకాల ప్రపంచ రక్షకుని ప్రణాళిక ఉందని. నయోమి ఎప్పుడైనా అనుకుందా? చెప్పండి అమ్మా, అనుకుందా? ఎప్పుడు అనుకోలేదో. కానీ ఈరోజు మీరు కూడా భర్తను కోల్పోయి ఉండవచ్చు, భార్యను కోల్పోయి ఉండవచ్చు, పిల్లలు కోల్పోయి ఉండవచ్చు, ఉద్యోగాన్ని కోల్పోయి ఉండవచ్చు, వ్యాపారాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ దేవుడు ఏమండి, పిల్లల్ని కోల్పోయవచ్చు, మీరు భర్తను కోల్పోయవచ్చు, భార్యను కోల్పోవచ్చు, వ్యాపారాన్ని కోల్పోవచ్చు, డబ్బును కోల్పోవచ్చు, భవిష్యత్తును కోల్పోవచ్చు. దేవుణ్ణి మీరు కోల్పోలేదు. కొట్టుగట్టిగా చబళ, కొట్టుగట్టిగా చబళ. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులేంటి నీ ముగింపు చూస్తారు, మనుషులు నీ ముగింపు చూస్తారు, దేవుడు నీ ప్రారంభాన్ని చూస్తాడు. కొట్టుగట్టిగా చబళ, కొట్టుగట్టిగా చబళ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, ఆ ఏడుపులో నుంచే దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఉంచబోతున్నాడు. ఆమేనండి. ఆ కన్నీళ్లలో నుంచి దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు శూన్యంగా ఉండవచ్చు. ఏమండి, ఈరోజు నువ్వు శూన్యంగా ఉన్నావేమో, నా దేవుడు నిన్ను సంపూర్ణంగా మార్చబోతున్నాడు. చెప్పండి గట్టిగా, శూన్యంగా ఉన్నావేమో, సంపూర్ణంగా మార్చబోతున్నాడు. కొట్టండి గట్టిగా చబళ్ళ. హల్లెలూయా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసిందేమో, బైబుల్ లాగా. బైబుల్ ముగించలేదు, ఒక పుస్తకం ముగించలేదు, ఇంకా చాలా ఉంది. ఆమేనండి. ఇగో ఇంతవరకు ముగించినవేమో, ఇగో ఇంకా చాలా ఉంది పుస్తకం. ఆమేనండి. అప్పుడే పుస్తకం అయిపోలే, ఒక అధ్యాయం మాత్రమే అయింది. మిగిలిన పుస్తకం నీ కోసం రెడీ చేస్తున్నాడు. ఆమేన్. ఈ పుస్తకం వరకు, ఈ అధ్యాయం వరకు కన్నీళ్లు, వేదన, దుఃఖం ఉందేమో, మిగతా అధ్యాయం అంతా ఆనందం. ఆమేన్. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. అర్రే ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన
మైనవాడా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వట్టి చేతులతో వచ్చావేమో, సకల సమృద్ధితో వెళ్ళబోతున్నావు. నువ్వు వట్టి చేతులతో ఈ లైవ్ చూస్తున్నావేమో, సకల సమృద్ధితో ఈ లైవ్ లో నుంచి నింపబడబోతున్నారు. ఆమేన్. చప్పట్లు. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. 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 పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. నారెరే నారెరా, నారెరే నారెరా, నరే నారే నారెరే నారెరే. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. మార్కు సువార్త 21. ఆమేన్. నీ కన్నీళ్లు ముగిసే రోజులు తొందరలోనే ఉన్నాయి. ఆమేన్ అనట్లేదు మీరు? ఆమేన్. గట్టిగా అనట్లేదు? ఆమేన్. గట్టిగా అనండి కొంచెం. ఆమేన్. కన్నీళ్లు ముగిసే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఆమేన్. లైవ్ లో ఉన్నవారు చెప్పండి. లైవ్ లో ఉన్నవారు చెప్పండి. హల్లెలూయా. లైవ్ లో ఉన్నవారు చెప్పండి. ఆమేన్ అని చెప్పండి. కన్నీళ్లు ముగిసే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. కన్నీళ్లు ముగిసే రోజులు త్వరలోనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. జూలై 8వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కన్నావారి తోట దగ్గర లూథరన్ ప్రేయర్ హాల్ గుంటూరులో శక్తివంతమైన తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో పాస్టర్ అమ్మతేజ గారు దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్నారు. స్వస్థత ఆరాధన చేయబోతున్నారు. మీరు రోగంతో బాధపడుతున్నారా? డాక్టర్లు ఆశలు వదిలేశారా? సంతానం కొరకు ఎదురు చూస్తున్నారా? మీ కుటుంబంలో శాంతి నెమ్మది లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా? అయితే ఈ ఆరాధన మీకోసమే. దేవుని సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. స్వస్థతల కొరకు ప్రార్థనలు చేయబడును. గర్భఫలం ఆశీర్వాదం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడును. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కూడా వెంట తీసుకొని రండి. ఈ జూలై 8న గుంటూరులో దేవుడు మీ కొరకు ఒక అద్భుతాన్ని సిద్ధం చేసి ఉంచబోతున్నాడు.
ఆ ఆశీర్వాదం కోల్పోవద్దు. వివరాలకు 9346000100కి కాల్ చేయండి. మర్చిపోకండి, జూలై 8 గుంటూరు ఉదయం 9 గంటలకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.